Hello students, today we are discussing about Fajan's rules. Chemical bonding chapter lo 4 marks question. Very most important. So దీంట్లో 4 points ఉంటాయి. So what is the use of Fajan's rule అంటే Fajan's rule యొక్క యూజెస్ ఏంటంటే ఒక కాంపౌండ్ మనకి అయానిక్ నేచరా కోవలెంట్ నేచరా అనదర్ ఎలిమెంట్తో మనం కంపేర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ NaCl KCl తీసుకున్నాం అనుకోండి, NaCl మోర్ అయానిక్ నేచరా, KCl మోర్ అయానిక్ నేచరా, NaF మోర్ అయానిక్ నేచరా, NaCl మోర్ అయానిక్ నేచరా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ మనం 4 పాయింట్స్లో ఫస్ట్ వన్, యాజ్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ క్యాడియన్ దెన్ ఇంక్రీజ్ ద అయానిక్ నేచర్. అంటే ఒక మనం క్యాడియాన్ తీసుకున్నాం అనుకోండి, క్యాడియాన్ సైజ్ ఇంక్రీజ్ అయితే అయానిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అయింది. అంటే మనం గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, గ్రూప్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అయానిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అయింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో KCl ఈజ్ మోర్ అయానిక్ నేచర్ దాన్ NaCl. సెకండ్ పాయింట్, యాజ్ డిక్రీజ్ ద size of anion then increase the ionic nature. First term cation, second one anion. As decrease the size of anion then increase the ionic nature. NaF is more ionic nature than NaCl. Next third point, low charge of cation and anion. అంటే క్యాటియాన్ యానియన్ రెండు లో చార్జ్ తీసుకున్నాం. ఈజ్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. లో చార్జ్ ఆఫ్ క్యాటియాన్ అండ్ యానియన్, అంటే క్యాటియాన్ యానియన్ లో చార్జ్ తీసుకున్నాం అనుకోండి, దానికి అయానిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నాం అనుకోండి, మోర్ అయానిక్ నేచర్ దాన్ AlCl3. ఎందుకంటే Naకి +1, Clకి -1. అదే Al తీసుకున్నాం అనుకోండి +3 ఉంటుంది. సో +3 కన్నా +1 ఉంటే మోర్ అయానిక్ నేచర్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, క్యాటియాన్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 8 ఎలక్ట్రాన్స్ ఉంటేనేమో అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ దాంట్లోనే క్యాటియాన్ విత్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ NaCl ఈజ్ మోర్ అయానిక్ నేచర్ దాన్ CuCl. NaCl అనేమో Na దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, Cuనేమో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. Na ప్లస్ 18 ఎలక్ట్రాన్, Cu ప్లస్ 1, Na ప్లస్ 8 ఎలక్ట్రాను, Cu ప్లస్ 18 ఎలక్ట్రాన్స్ ఉంది. కాబట్టి Na ప్లస్ హ్యాస్ మోర్ అయానిక్ నేచర్. నెక్స్ట్ అనదర్ కాన్సెప్ట్ కెమికల్ బాండ్లోనే డైపోల్ మూమెంట్. సో డైపోల్ మూమెంట్ డెఫినేషన్, the product of magnitude of charge on the poles and distance between the poles. Charge on the poles and distance between the poles are called dipole moment. Then formula mu is equal to Q into R. Units debye. So దీంట్లో అప్లికేషన్స్ it explain shape of the molecule. డైపోల్ మూమెంట్ యూజ్ చేసి ఒక మాలిక్యూల్ షేప్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సెకండ్ పాయింట్, టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ అయానిక్ క్యారెక్టర్. కాంపౌండ్లో మనకి ఎంతైతే పర్సంటేజ్ ఉందో అయానిక్ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. థర్డ్ పాయింట్, టు సపరేట్ పోలార్ అండ్ నాన్ పోలార్ మాలిక్యూల్. టు సపరేట్ పోలార్ అండ్ నాన్ పోలార్ మాలిక్యూల్. మ్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితేనేమో పోలార్, మ్యూ ఈక్వల్ టు 0 అయితేనేమో నాన్ పోలార్. లాస్ట్ వన్, టు సపరేట్ సిస్ అండ్ ట్రాన్స్ ఐసోమర్. టు సపరేట్ సిస్ అండ్
ట్రాన్స్ ఐసోమర్స్.